చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అంటే ఈరోజు మార్చి మొదటి వారం. ఈ వారం నుంచి మీకు మే నెల చివరి వారం వరకు కూడా పిల్లల క్లాస్ ఏమో 8:45 స్టార్ట్ అయ్యి 9:45 అయిపోయింది ఈరోజు. పెద్దల క్లాసు ఆ పావు గంట పాటలు అయిపోతే 10 గంటలకు స్టార్ట్ అయిపోయింది. సరేశ్వరబాబు గారు మొదటి పాఠం చెప్పేయడం అయిపోయింది, రెండో పాఠం స్టార్ట్ అయింది. ఇవాళ టైం టేబుల్లో మిగిలిన ఎవరైనా చెప్తున్నారా? రెండు నేనే చెప్పాను. ఓకే, ఎవరు లేరుగా? ఓకే, నేను చెప్పేస్తాను. ఈరోజు ముందుగా మీకు ప్రకటించినట్లుగా 2025వ సంవత్సరం టైటిల్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుట ఎట్లు, క్రీస్తు వల్ల నీ పొరుగువారిని ప్రేమించుట ఎట్లు. ఇది క్రైస్తవ సమాజం అంతా మాకు తెలుసు అనుకుంటుంది. ఈ 24 భాగాలండి ఇవి. జనవరి నుంచి జూన్ వరకు 24 భాగాలు, జూలై నుంచి డిసెంబర్ వరకు అవి ఒక 24 భాగాలు. మొత్తం ఈ సంవత్సరం అంతా టైటిల్ ఏంటంటే మొదటి జనవరి నుంచి జూన్ వరకు ఉన్నది నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు, జూలై నుంచి డిసెంబర్ వరకు క్రీస్తు వల్ల నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు. క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వినిపించే మాటలు చెప్పమంటారు కొన్ని. ఈయనకి సహోదరుని ప్రేమించడం రాదండి, పొరుగువాన్ని ప్రేమించడం రాదండి. అసలు ఆ మాట అనేవాడికి రాదంటండి, గుర్తుంచుకోండి. పాయింట్ మీకు అర్థం చేసుకోండి. 24 భాగాలంటే మీకు అర్థమవుతుంది. ఎక్కువ ఈ మాట వాడతారు సరే ఏమని, అసలు ఆయనకి సహోదరుని ప్రేమించడం రాదండి, పొరుగువాన్ని ప్రేమించడం రాదండి, ఓ ప్రసంగాలు చెప్తుంటారు చూసారా. ఆయనకి ఏమి రాదంట, అది రాదని అర్థం అంటండి. రెండోది ఏంటంటే అప్పు 10,000 అడిగితే తలకాయించుకుని వెళ్ళిపోయాడు, ఈయనకి సహోదరుని ప్రేమించడం ఏమొచ్చు అంటారు. షూరిటీ సంతకం పెట్టమంటే పెట్టలేదు, ఈయన సహోదరుని ప్రేమించడం ఏమొచ్చు. ఇప్పుడు ఇవన్నీ నాకు ఎదురైన అనుభవాలు, మీకు ఎదురైన అనుభవాలు మీకే ఉంటాయి. ఆయనకి అన్నీ ఉన్నాయండి, అన్నీ తెలుసండి, జ్ఞానం అంతా తెలుసండి, కానీ పొరుగువాన్ని ప్రేమించడం తెలియదండి అంటారు. ఎవరో తెలియదు, ఇప్పుడు అనేవాడికి తెలియదు. పొరుగువానిని ప్రేమించకపోతే నరకానికి వెళ్ళిపోతాం, పొరుగువాన్ని ప్రేమించడం రానోడు దేవుణ్ణి ఎంత ప్రేమించినా వేస్ట్. ఈ సమాజంలో మనకి ఎక్కువగా వినపడే మాటలు మొత్తం 7 మాటలు చెప్పాం. మొదటిది ఏంటండి, ఆయనకి పొరుగువాన్ని ప్రేమించడం రాదు, సహోదరుని ప్రేమించడం రాదు, అప్పు అడిగితే ఇవ్వడు, జామీన్ సంతకం అడిగితే పెట్టడు అండి, అన్నీ తెలుసు అంటారు కానీ సహోదరుని ప్రేమించడం తెలియదు. ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లోపం ఉందంటే పొరుగువాన్ని ప్రేమించడం అనే లోపం ఉంది. పొరుగువాన్ని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించడు, దేవుని ప్రేమించని వాడు వీరు నరకానికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ నేను విన్న మాటలు, మీరు విన్న మాటలు మీకు తెలుసు. సహోదరుని ప్రేమించరు, పొరుగువాన్ని ప్రేమించరు, మిమ్మల్ని అన్న మాటలు కూడా మీకు ఉండుండొచ్చు. అసలు ఏది సహోదరుని ప్రేమించడం అనేది మనం ఈ టైటిల్లో మొత్తం పూర్తిగా తెలుసుకుందామండి. మొదటిది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. మన టైటిల్ ఏంటంటే మొదటి టైటిల్ జనవరి నుంచి జూన్ వరకు ఉన్న టైటిల్ అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు. చాలా క్రైస్తవ సమాజానికి ఇది చాలా చిన్న మాటగా కనపడుతుంది. ఏంటది? పొరుగువానిని ప్రేమించడం అనేది చాలా చిన్న మాటగా ఉంటుంది. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోయి ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేక దీనిని అపార్థం చేసుకోవడం అనేది జరిగింది. క్రైస్తవ సమాజంలో బాగా నోటెడైన పదమేనండి ఇది. ఎక్కువ మందికి తెలిసిన పదం ఇది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అందుకని ఈ 2025వ సంవత్సరంలో మీకు ఈ టైటిల్ మీద 6 నెలల్లో సగం భాగాలు, 6 నెలల్లో సగం భాగాలు చెప్పడం జరిగింది. ఈ టైటిల్ మీద 2 సెమినార్లు నిర్వహించడం జరిగింది. జనవరి నుంచి జూన్ వరకు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించట ఎట్లు, జూలై నుంచి డిసెంబర్ 2025 సంవత్సరం క్రీస్తు వలె నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు. ఈరోజు సుమారు మీకు 5 భాగాలు చెప్పేస్తాను. ఇప్పుడు 2 చెప్తాను, సాయంకాలం 3 చెప్పేస్తాను. కాస్త అందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ నోట్స్ రాసుకోండి. తర్వాత లేదంటే యూట్యూబ్లో మళ్ళీ విని మెటీరియల్ తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ పాఠాల మీద మీకు ఎక్కడ కూడా పాఠాలు దొరకవండి.
ఇటు వచ్చండి యాకూబ్ గారు, ఎదరకొచ్చాడు. ఎదర కుర్చీలు ఖాళీయే, 2 కుర్చీలు ఖాళీయే. చూసండి, ఎదరకొచ్చేయండి. ఒక 2 కుర్చీలు వేసుకోండి. మొదటి భాగం మనం ఈరోజు చెప్పుకున్న స్పెషల్ పాయింట్ ఏంటంటే, అందుకని మీకు మెటీరియల్ ఇవ్వడం అనేది జరిగిద్ది. ప్రస్తుతానికి మెటీరియల్ అనేది ఇవ్వడం జరగదు. ఎవరికి వాళ్ళు కూడా సొంతంగా మెటీరియల్ అనేది దీని మీద మీరే తయారు చేసుకోగలుగుతున్నారని ఆశిస్తున్నాను. పరిచయ భాగం అండి ఈరోజు. మొదటి భాగం పరిచయ భాగం. టైటిల్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు. మొదటిది పరిచయ భాగం. పాఠం పేరు, పరిచయ భాగానికి పాఠం పేరు ఏంటంటే, ధర్మశాస్త్ర సారం మొత్తం ఒక్క మాటలో, లేదా బైబిల్ సారాంశం మొత్తం ఒక్క మాటలో. ఇప్పటి వరకు ధర్మశాస్త్రం గురించి మీరు చాలా పాఠాలు విన్నారు, చాలా పాఠాలు నేర్చుకున్నారు. నేను ఈరోజు చెప్పే పాఠం ద్వారా ఇప్పటి వరకు మీరు విన్నాయన్ని తప్పని అంటారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అపార్థం చేసుకోవద్దు. మొదటి భాగంలోనే మొత్తం రాదు మనకి. 24 భాగాలు వింటేనే దీని సారాంశం అనేది మీకు అర్థమవుతుంది. టైటిల్ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించేటిలో పార్ట్ 1 ఏంటి? ధర్మశాస్త్ర సారం మొత్తం ఒక మాటలో, లేదా బైబిల్ సారాంశం మొత్తం ఒక మాటలో. మత్తయి సువార్త చూడండి. ఇది కంఠత వాక్యం. ఈ రోజు నేను చెప్పే 8 రిఫరెన్స్లు కూడా పెద్దవాళ్ళందరికీ కూడా కంఠస్థ వాక్యాలు. మీరు ఈ 8 వచనాలని సాయంకాలానికి బట్టి వచ్చేస్తే తర్వాత నేను చెప్పబోయే పాఠాలు నాకన్నా ముందు మీరే చెప్పుకెళ్ళిపోతారు. కంఠస్థ వాక్యాల్లో మొదటి వాక్యం ఏంటి? మత్తయి సువార్త 22:34. మీరు రాసుకునేటప్పుడు 22వ అధ్యాయం 34 నుంచి 40 వరకు అని రాసుకోండి. 34 నుంచి 40 వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించనని. యేసు సద్దుకయ్యుల నోరు మూయించనని. ఎలా మూయించాడో పై వచనాల్లో ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లా. సద్దుకయ్యుల నోరు మూపించనని ఎవరు వచ్చారు అక్కడికి? విని పరిసయ్యులు కూడి వచ్చారంట. కూడి వచ్చి పరిసయ్యుల్లో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు ఒకడు యేసుక్రీస్తుని శోధిస్తూ ఏమడిగాడో ఒకసారి చదవండి. 36వ వచనం. 36వ వచనం అందరూ చదవండి. 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఆయన అడిగాను. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ. మీ అందరికి ధర్మశాస్త్రం అంటే ఏంటో ఒక మాటలో చెప్పగలరా మీరు? ధర్మశాస్త్రం అంటే ఈనాటి క్రైస్తవ సమాజం ఎక్కువగా మాట్లాడే మాటలు ఏంటంటే, దశంభాగాలు, ఆరాధనలు, బలులు, వాగ్దానాలు, ఆచారాలు, కట్టడలు, నియమాలు, నిబంధనలు ఏంటంటే చెప్పుకొస్తారు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, దేవుని వాక్యంతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే వాక్యమైన యేసుక్రీస్తు ఏ సమాధానం చెప్పారు చూడండి. అందుకు ఆయన, ఇది మీరు అందరూ కూడా కంఠస్థం చేయాలండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, ఈ 3 బట్టి పట్టేయాలి మీరు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఈ ఆజ్ఞ ఉందండి. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ ఆజ్ఞ? మోషే గారు సినాయి కొండ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, దేవుడు నా ఆజ్ఞల్ని నీకు పలకల మీద రాసిస్తాను రమ్మన్నాడు. ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 5 రాసి కింద పంపించాడు. రాసి పంపించిన వాటిలో ఈ ఆజ్ఞ ఉందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆజ్ఞ? చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. 24 భాగాలు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం జరిపించిన సెమినార్ల సారాంశం మొత్తం దీంట్లో అవుతుంది. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ధర్మశాస్త్రోపదేశకుడు వాక్యమైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు? మీరు మాత్రం ఈ 8 రిఫరెన్స్లు కంఠస్థం చేసేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ధర్మశాస్త్రం అంతటికి అదే, ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. మన నిర్మకాండ 20వ అధ్యాయంలో కనపడుతుంది. కిందకి రండి. తర్వాత 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2
ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఆయనతో చెప్పాను. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలు ఉన్నారు కదా, తర్వాత ప్రవక్తలందరికీ ఏంటంటే ఆధారం, ఈ రెండే ఆధారం అంటండి. నీ చేతిలో ఉన్న బైబిల్ సారాంశం మొత్తాన్ని 2 మొక్కల్లో చెప్పేశాడు యేసుక్రీస్తు. ఏంటి? దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది కంఠస్థం చేసుకోండి అందరూ, ఓకేనా? ఏంటంటే ఇది ధర్మశాస్త్రం అంతటికి ప్రధానమైన ఆజ్ఞ. ఏంటి? 2. మొదటిది పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. 2వది పొరుగువానిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల వచనాలంతటికీ ఆధారమై ఉన్నాయి. మన పాఠం పేరు ఏం చెప్పాను మీకు? ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో ఏమిటి? బైబిల్ సారాంశం మొత్తం ఒక్క మాటలో, ధర్మశాస్త్ర సారం ఒక్క మాటలో. ఒక్క మాటలో ఎవరు చెప్పారు? ఏమని చెప్పాడండి? ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే 24 భాగాల్లో ఈ రిఫరెన్స్ వస్తుంది. పూర్ణ మనసు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలందరికీ, అన్నిటికీ ఆధారభూతమైన ఆజ్ఞలు ఈ 2. రెండింటిని చిన్న మొక్కల్లో చెప్పమంటారా? దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించుట. కొంచెం షార్ట్ చేశాను అంతే. దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించు. దేవుణ్ణి పొరుగువాన్ని పక్కన పెట్టేసినప్పుడు ఏం మిగిలింది? ప్రేమ మిగిలింది. అంతేనంటారు కాదంటారా? అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం మొత్తం సారాంశం ఏంటి? ఇప్పుడు ప్రేమ. షార్ట్కట్లో ప్రేమ. ప్రవక్తలు వచనాలన్నిటికి ఆధారం ఏంటి? ప్రేమ. బైబిల్ సారాంశం మొత్తం ఒక మాటలో ప్రేమ. ప్రేమ అని మనం అంటే కుదరదు, బైబిల్లో వచనాలు చూపించాలి మీకు, ఓకేనా? అవి చూసుకుంటూ ముందుకెళ్దాం. ప్రేమ అనేది చాలా చిన్న పదంగా చూస్తున్నారండి జనాలు. ప్రేమ ధర్మశాస్త్ర సారం, ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల వచనాలన్నిటికీ ఆధారం. ప్రేమ అనేది బైబిల్ యొక్క సారం. ఒక మాటలో చెప్పాలంటే 66 పుస్తకాలను మిక్సీలో వేసి పిండితే 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 మొత్తం చివరిలో వచ్చేది ఏంటంటే ప్రేమ. అదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్రేమ అనే మాటలో బైబిల్ మొత్తం ఉందంటండి. ప్రేమ అనే మాట మీరు మాట్లాడారు అంటే ఆ మాటలో ఏముందంట? 66 పుస్తకాలు కూడా ఉన్నాయంట. ప్రేమ అనేది చాలా పెద్ద పదం. ఈ 6 నెలల్లో కొంత నేర్చుకుందాం, వచ్చే 6 నెలల్లో ఇంకొంత నేర్చుకుందాం అండి. క్రైస్తవ సమాజంలో పొరుగువానిని ప్రేమించుట ఎట్లు అనే టైటిల్తో ప్రసంగాలు కానీ, మెసేజ్లు కానీ ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ 2 ఆజ్ఞలు ఇంకా ముందుకు చదివితే 1 కొరింథీ పత్రిక చూడండి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. చాలా సింపుల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే నేను ధర్మశాస్త్రం మొత్తానికి 2 ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుణ్ణి పొరుగువాన్ని పక్కన పెడితే ఏం మిగిలింది? ప్రేమ. ఇది బైబిల్ సారాంశం, 66 పుస్తకాల సారాంశం, ధర్మశాస్త్ర సారాంశం, ప్రవక్తల వచనాలన్నింటికి టోటల్గా క్రైస్తవ సమాజానికి అవసరమైంది ఏంటంటే ఒకే ఒక మొక్క ప్రేమ. దాని గురించి పౌలు గారు చెప్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కంఠస్థ వాక్యం అండి. ఇది కూడా 13:13. కాగా విశ్వాసము, ప్రేమయు, నిరీక్షణయు 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈయన సింపుల్ గా ప్రేమ అన్నాడు. ప్రేమలో ఏమున్నాయి ఇప్పుడు? ఎదులేండి, నిరీక్షణ, విశ్వాసం ఎదురు. ప్రేమ ఒక్కటే నిలుచును అన్నాడు. ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్రేమలో ఏమి ఇమిడి ఉన్నాయి? దేవుణ్ణి ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట కలిపి ప్రేమగా చెప్పాడు ఈయన. ఎవరో పౌలు గారు. ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. రోమిలికి రాసిన పత్రిక, అందరూ జాగ్రత్తగా రాసుకోండి. రోమిలికి రాసిన పత్రిక, ఇది కూడా మీకు అర్థం అవడానికి సింపుల్గా 13వ అధ్యాయమే, గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ వీలుగా. 1 కొరింథీ పత్రిక 13:13. రోమిలికి రాసిన పత్రిక కూడా 13వ అధ్యాయం కంఠస్థ వాక్యం. ఇది కూడా 8 నుంచి 10 వరకు ఉన్న వచనాలండి. 8 నుంచి 10 వరకు వచనాలు రాసుకోండి. 8వ వచనం చదవండి.
ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు గారు రామపట్నంలో క్రైస్తవులతో మాట్లాడుతూ ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండదు, అప్పు ఉండొద్దు అంటున్నాడంటే. మళ్ళీ చదవండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవనికి అచ్చి ఉండవద్దు. 8వ వచనం. 8వ వచనం తర్వాత సగం నుంచి చదవండి. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ప్రేమిస్తే ఏం జరుగుతుందండి? మనం కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసినట్లే అంట. ఏంటంటే చిన్న ఆజ్ఞ ఒకటి మనం పాటిస్తే ధర్మశాస్త్రం ఎంత ఉందండి? చాలా ఉంది. అదంతా నెరవేర్చేసినట్లంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రోపదేశకుడితో ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట ధర్మశాస్త్రానికి ప్రవక్తల వచనాలకి ఆధారమై ఉన్నదని చెప్పాడు. పౌలు గారు కూడా ఏం చెప్పాడు రోమీయులకు రాసిన పత్రికలో? పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు. ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. 9వ వచనం చదవండి. 9వ వచనం అందరూ చదవాలి. 9వ వచనం. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, ఆశింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా. ఇంకేమున్నాయండి? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా. ఇంకేమున్నాయండి ఆజ్ఞలు? నిర్గమకాండంలోకి వెళ్ళండి, మీకు తెలుసు. ఇది కూడా కంఠస్థ వాక్యం. చిల్ల పిల్లలకు నేర్పించే 10 ఆజ్ఞలు కాదండి ఇవి. క్రైస్తవ సమాజం మొత్తం కంఠస్థం చేయవలసిన 10 ఆజ్ఞలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. చాలా మంది క్రైస్తవ సమాజం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు, కొట్టివేయబడింది, మనం పాటించవలసిన పని లేదు, దానికి మనకు సంబంధం లేదు. ఇదే మాట ఒకడు చెప్తే ఒకడు ఏమన్నాడంటే పాత నిబంధన చింపి పారై కొత్త నిబంధన మట్టిగా పట్టుకుని చర్చికి వెళ్ళని అడిగాడు. తప్పే ఉంది మరి దాంట్లో. అంటే ఈయనకి చెప్పడం రాలేదు, ఆయనకి వివరించడం కూడా రాలేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు, క్రైస్తవులకు అవసరం లేదని చెప్తే విశ్వాసం ఏం చెప్పాడు? అయితే పాత నిబంధన చింపేసి పారేసి చర్చికి మాత్రం కొత్త నిబంధన ఆ మొక్కను మాత్రమే పట్టుకుని వెళ్ళాడు. అలా కుదరదని ఈయన అంటాడు. కొట్టివేయబడిందని అంటాడు, తీసివేయడం కుదరదు అంటాడు. అందుకని నేను ఈరోజు మీకు వివరణ చెప్తాను, శ్రద్ధగా ఏంటంటే పౌలు గారు ఏమన్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్లు. ఎలా నెరవేర్చాలి కిందకి ఏం చెప్పాడంటే 4-5 ఆజ్ఞలు చెప్పుకొచ్చి ఇంకేమన్నాడు? మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలు. అసలు మొత్తం ఆజ్ఞలు ఏంటండి? 10 ఆజ్ఞలు. బాగా చెప్పారు. చాలా మంది ఏం చెప్తారంటే బైబిల్ ఆచరణ చేసి 1000 ఆజ్ఞలు ఉన్నాయి అంటారు. ఉన్నాయా లేవా? మెంటలు వచ్చి పాట అంటారు దీన్ని. అవునంటే ఎవరంటారు, కాదంటే కాదంటారు, కాదంటే మళ్ళీ ఎవరంటారు, అవునంటే కాదంటారు అన్నట్టు ఉంటుంది. వాక్యమైన యేసుక్రీస్తుని ధర్మశాస్త్రోపదేశకుడు ఈ ధర్మశాస్త్రం మొత్తంలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగితే ఆయన 2 చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు, ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ప్రవక్తలకు ధర్మశాస్త్రం అంతటికీ ఆధారమై ఉన్నది. అటువంటిదే 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తల వచనాలన్నింటికి ఆధారభూతమై ఉన్నవి. ఈ రెండింటిని మళ్ళీ మిక్సీలు వేసి మళ్ళీ పిండితే అన్ని తీసేస్తే ఏం మిగిలిందంటే ప్రేమ. దాని గురించి పౌలు గారు ఏం చెప్పారంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 నిలుచును, కానీ ప్రేమ మాత్రమే శ్రేష్టమైనది అని చెప్పుకొచ్చాడు. మళ్ళీ మనం కొరింథీయులకు రాసిన పత్రిక 13:13లోకి వెళ్తే ఏం చెప్పారు? కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 ఏం చదివాం మనం? ప్రేమ శ్రేష్టమైన చదువు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం 9వ వచనంలో ఉన్నాం. 9వ వచనంలో ఏం చెప్పాడు? 8వ వచనంలో పొరుగువానిని ప్రేమించువాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు. ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే మనకి శిక్ష అనేది ఉండదని చెప్పుకొస్తే 9వ వచనం ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అన్నది మరి ఏ ఆజ్ఞ అయినా ఇంకేమైనా ఉన్నాయా? అవి ఉన్నాయి అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం. ఇది కూడా మీకు క్రైస్తవులు కంఠస్థం చేయవలసిన 10 ఆజ్ఞలు అండి. పిల్లల చేత కంఠస్థం చేయవలసినవి కాదండి. 10 ఆజ్ఞలు మనం కంఠస్థం చేయవలసినవి. దీంట్లో మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే 10 ఉన్నాయి. 20వ అధ్యాయం 1 నుంచి 17 వరకు మైండ్లో పెట్టుకోండి. నేను సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 3, 5, 7, 8 రాసేసుకోండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 3,
బేస్ సంఖ్యలు 3, 5, 7, 8. అక్కడికి ఎన్ని అయినాయి? 4. 12, 13, 14, 15, 16, 17. ఎన్ని అయినాయి? 6. మొత్తం ఎన్ని? 10. రెఫరెన్స్తో సహా గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3, 5, 7, 8. తర్వాత 12, 13, 14, 15, 16, 17. ఇప్పుడు చదవండి నేను చెప్పిన రెఫరెన్స్లో ఉన్న నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 20వ అధ్యాయం సరిపోతుంది. సింపుల్గా చెప్తున్నా మీకు మనం గుర్తుపెట్టుకోవడానికి. అంత మొత్తం అంతా చెప్పట్లేదు, నేను ఆజ్ఞలు మాత్రం చెప్తున్నా. 23 నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 24 5 విగ్రహములను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, పూజింపకూడదు. 7వ వచనం దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 8వ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. ఇవన్నీ పాత ధర్మశాస్త్రంలో ఉన్న ఇజ్రాయేలీలకు కదండి, మనకెందుకండి ఇప్పుడు, మనం ఎందుకండి నేర్చుకోవాల్సిందని అనుకోవచ్చు. ధర్మశాస్త్ర సారం మొత్తం 2 మాటల్లో, ఆ రెండిట్ల సారం ఒక్క మాటలో, అదే ప్రేమ. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు అవసరం లేకపోతే ఎందుకు తెస్తున్నామండి? కొత్త నిబంధన కలిపి చెప్పండి. ఏదో లింక్ ఉంది దానికి దీనికి. ఆ లింక్ ఏంటి ఈరోజు మీరు తెలుసుకుంది. అక్క ఎదురుకొచ్చి కూర్చోండి, అది అక్కడ కుర్చీ ఖాళీగా. ఇప్పుడు చదవండి నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. కంఠస్థం చేసేసుకోలేదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను ఈ వరకు దేవుడు ఉండకూడదు. 5వ వచనం విగ్రహములను చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. 7వది దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 8వ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. అక్కడికి 4 అయినాయి. తర్వాత 12వ వచనం తల్లిదండ్రులు సన్మానించుము. 13వ వచనం నరహత్య చేయరాదు. 14వ వచనం వ్యభిచరింపరాదు. 15వ వచనం దొంగిలింపకూడదు. 16వ వచనం అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 17వ వచనం పొరుగువాని దేనినైనాను ఆశింపకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం ఆ రోమీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 13:9 వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అన్నటువంటి ఆజ్ఞలు మరేదైనాను ఉన్న ఎడల ఏమున్నాయి? ఇంకా ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఉన్న ఎడల చదవండి. 13:9 మళ్ళీ చదవండి. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అని మరి ఏ ఆజ్ఞలైనా ఉన్న ఎడల మొత్తం 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఈ 10 ఆజ్ఞలను కలిపి ఒక మాటలో చెప్తే ఒకటి మీకు అర్థమైందండి. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, 10 ఆజ్ఞలను కలిపి ఒక ఆజ్ఞలో పెడితే ఆ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలని వాక్యములో సంక్షేపముగా, అంటే 10 ఆజ్ఞలను షార్ట్ ఫామ్ లో చేస్తే ఒక ఆజ్ఞ వచ్చిందంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలని. 13 చదవండి. 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇప్పుడు మనం మళ్ళీ ఆయన కూడా షార్ట్ ఫామ్ లో మళ్ళీ చెప్పాడా? ఏం చెప్పాడు? షార్ట్ ఫామ్ ప్రేమ అని చెప్పాడు. మళ్ళీ షార్ట్ ఫామ్ లో ఏమని చెప్పాడంటే ప్రేమ అని చెప్పడం జరిగింది. 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలు అయినాయి. 2 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞ అయినాయి. ఒక ఆజ్ఞని ఇంకా షార్ట్ ఫామ్ చేస్తే ఏమొచ్చిందంటే ప్రేమ అనేది మనకి బయటికి వచ్చింది. మొత్తం ధర్మశాస్త్రం మొత్తాన్ని ఒక ముక్కలో చెప్పండి. మన టైటిల్ ఏమని చెప్పాను మీకు? ధర్మశాస్త్ర సారం ఒక్క మాటలో, లేదా బైబిల్ సారాంశం మొత్తం ఒక్క మాట. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? చిన్న పదంలో సారం ప్రేమ అనేది వచ్చింది. ప్రేమ అంటే లవ్, కామంతో కూడుకున్నది కాదండి, దైవానుసారమైన ప్రేమ. దైవానుసారమైన ప్రేమ. అదే ఒక పాట కూడా రెడీ చేశాను నేను. ప్రేమకు అర్థం తెలుసా? ప్రేమిస్తే ఏమి చెయ్యాలో తెలిసి. ఇంకా రిలీజ్ చేయలేదని, త్వరలో రిలీజ్ చేస్తాను. బైబిల్లో ప్రేమ అనే పదానికి 5 అర్థాలు ఉన్నాయండి. ఆల్రెడీ ఒక అర్థం మీకు ఒకసారి నేను చెప్పేస్తే గుర్తుందా? ప్రేమించు ప్రతివాడు పోషించి సంరక్షించును. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ప్రేమ అనే దానికి బైబిల్ మనకి 5 అర్థాలు ఇచ్చింది.
నేను ఒక అర్థం ఆల్రెడీ మళ్ళీ చెప్పేసాను, మళ్ళీ దీని పాఠాలు నీకు చెప్పుకుంటూ వస్తాను. ఇది ప్రేమ అర్థాలు మిగిలిన భాగాల్లో మనం నేర్చుకుందాం క్లుప్తంగా. గల్తీలకు రాసిన పత్రిక చూడండి, ఇది కూడా కంఠస్థ వాక్యం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు ఇంకా మనం ఇంకా ముందుగా యేసుక్రీస్తు దాటిపోయిన తర్వాత కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత పౌలు గారు పత్రికలు రాస్తూ ధర్మశాస్త్రం వాక్యం అంతా పరిపూర్ణం అవుతూ ఉన్న చివరిలో చెప్పబడిన మాట ఏంటంటే 2 ఆజ్ఞల గురించి చెప్పట్లేదు, ఆయన ఒక ఆజ్ఞ గురించి చెప్పాడు. చూడండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇప్పుడు మీరు ఈ ఒక్క ఆజ్ఞని క్రైస్తవులు పాటిస్తే బావగారు ధర్మశాస్త్రం మొత్తం పాటించేసినట్లేనంటండి. ఎంత ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద సెమినార్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది మనకు వచ్చేస్తే చాలా సింపుల్గా మన పరలోక ప్రవేశం జరిగిపోద్ది. అందు గురించి దీన్ని ప్రత్యేకంగా వివరించి చెప్పడం అనేది జరుగుతుంది. టైటిల్ ఏం పెట్టామంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు, ప్రేమిస్తే పరలోకం వెళ్ళిపోతాం అన్నాడు. అందుకే టైటిల్ ఏం పెట్టామంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు. పార్ట్ 1 ఏంటి? ధర్మశాస్త్ర సారం లేదా బైబిల్ సారం ఒక్క మాటలో ప్రేమ. ఒక మాటలు ఏంటి? ప్రేమ. 5:14 చదవండి. 5:14 ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. 15వ వచనం. అయితే మీలో ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవునేమో చూచుకొనుడి. మనం ఎప్పుడు నశించిపోతామండి? మళ్ళీ చదవండి. మనం ఎప్పుడు నశించిపోతాం? ఎప్పుడు నశించిపోము? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నశించిపోము. ఎప్పుడు నశించిపోతామంటే ఒకళ్ళకొకడు కరుచుకొని భక్షించుకుని ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూచుకొనండి. ఎప్పుడు నశించిపోతామండి? నాకు బైబిల్ అంతా తెలుసని దెబ్బలాట్లు కొట్లాట్లు ఇదే పని అనుకోండి, ఏం జరిగిద్దండి? నశించి పోతాం. నేను మొన్న వారం మీకు చెప్పాను, ఏమన్నా చిన్న చిన్న గొడవలు లాంటివి ఏమన్నా ఉన్నా ఎక్కడ వదిలిపెట్టి రమ్మన్నాను? ఇంటి దగ్గరే వదిలిపెట్టేసి వస్తేనే ఇక్కడికి వచ్చిన ఉపయోగం ఉంటుంది, లేదంటే ఉపయోగం ఏమీ ఉండదు. ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల ఒకని వలన ఒకడు పూర్తిగా నశించిపోతారు. అంటే ఏమి లేదని ఇక్కడ అర్థం? ప్రేమ లేదని అర్థం. మళ్ళీ చదవండి. 5:15 14:15 మళ్ళీ చదవండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఒక్క ఆజ్ఞలో సంపూర్ణము చేయబడి ఉన్నది. అయితే మీలో ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల ఒకని వలన ఒకడు నశించిపోదురేమో జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, భార్య భర్తలు కూడా దెబ్బలాడుకోకూడదని అర్థం. అంతేనా? చూసుకోండి. ఒకరినొకడు అంటే మన ఇంటి పక్కడు, మన శత్రువు, మన ఊరుడు, మన వేరే ఊరుడు ఏం కాదు. ముందు భార్య భర్తలు, తర్వాత అత్తమామలు, తర్వాత అమ్మానాన్నలు, తర్వాత కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు. ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మనలో ఏముండదంటే ప్రేమ ఉండదు. ప్రేమ లేనప్పుడు మన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. ఈ ఒక్క ఆజ్ఞ నెరవేరిస్తే చాలండి. చచ్చిపోయే రోజుకి ఏమి ఉండకూడదు అన్నా నేను? శత్రువులు ఉండకూడదు. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు కదా, అది ఎప్పుడు ఉండకూడదు. చచ్చిపోయే రోజుకి ఎవరు ఉండకూడదు? శత్రువులు ఉండకూడదు. మనం ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు కాబట్టి ఎప్పుడు ఉండకూడదు మన శత్రువులు ఉంటే బొత్తిగా మనకు మనమే నశించిపోతాం. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు మొత్తం ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చినట్లే. నెరవేరిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాము. కానీ ఒకరినొకడు ఖర్చుకుని భక్షించడం అంటే ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ 5:14 మళ్ళీ చదువు ముగించుకుందాం. 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. సరిపోద్ది, సంపూర్ణమై ఉన్నది. దీని కంటిన్యూషన్ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం.
మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ఇంకా చివరికి వెళ్ళిపోతుందండి. వాక్యం పరిపూర్ణం అయితే ముగించేయబడుతుంది. చివరికి వెళ్ళిపోతుంది కదా. నేను మెట్టుకు నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగా ప్రవర్తించిన వారగుదురు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగా ప్రవర్తించిన వారగుదురు. మన 66 పుస్తకాల సారాంశాన్ని ఒక మాటలో చెప్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది లేఖనాల మొత్తానికి సారం అంటండి. ఇప్పుడు బైబిల్ మొత్తం మిక్సీలో వేసి తీస్తే జ్యూస్ తీస్తే వచ్చేది ప్రేమ అనడానికి రెఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఏం పట్టుకది? యాకోబు పత్రిక 2:8 ఉందండి. 66 పుస్తకాల సారం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. దాన్ని ఇంకా షార్ట్ ఫామ్ చేస్తే ప్రేమ. పౌలు గారు రాసిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. ఇది కూడా కంఠస్థ వాక్యం అండి. ఈరోజు మీకు 7-8 చెప్పాను, మళ్ళీ ఒకసారి చివరిలో చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఎలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. బైబిల్ సారాంశం మొత్తం ఒక్క ముక్కలో ప్రేమ అని అనడానికి రిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఉంది. క్రీస్తు మిమ్ములను ప్రేమించి, అంటే మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. 100 సార్లు ఇంపోర్షన్ రాసినా తప్పలేదండి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏంటి చిన్న ముక్కలా కనపడుతుంది కానీ ఇది 66 పుస్తకాల సారాంశం ఈ చిన్న మొక్కే. మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. అలా నడుచుకుని చూడండి, ప్రతిరోజు స్వర్గమేనండి. ఖర్చుకుని భక్షించుకుంటే ప్రతిరోజు నరకమే. ఇది బైబిల్ సారాంశం ఒక్క మాటలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చివరి మాట ఏంటంటే, మీరును యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకొనుడి. బైబిల్ సారాంశం మొత్తం యేసుక్రీస్తు నడితే ఏం చెప్పాడంటే 2 ఆజ్ఞలు అన్నాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమింపవలను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇంకా ముందుకు వస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ప్రవక్తల పత్రికల్లో ఈ 2 ఆజ్ఞలు కలిపి మళ్ళీ ఒక ఆజ్ఞ చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమను ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉంది, సంపూర్ణమయ్యింది అన్నారు. ఇంకా ముందుకు వచ్చేస్తే ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ ఒక్క ఆజ్ఞ మనం నెరవేరిస్తే ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చినట్లే. సింపుల్గా మీకు తెలిసిన చిన్న మాట చెప్తాను. షుగర్ వ్యాధి ఈనాడు ప్రపంచాన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. షుగర్ వ్యాధి రాకుండా ఏం చేయాలని మంత్రిని సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పే ఒక్క మాట ఏంటంటే, ప్రతిరోజు ఉదయం టిఫిన్ బదులుగా మొలకల్లో తినండి అని చెప్తాడు. అంత ఒక్క మాటలో ఏం చెప్తాడంటే, ఉదయం టిఫిన్ బదులుగా మొలకలు తినండి, చట్నీ బదులుగా ఫ్రూట్స్ తినండి. టిఫిన్ అంటే అట్టు వేసుకున్నా చట్నీ వేసుకుంటాం, ఇడ్లీ వేసుకున్నా చట్నీ వేసుకుంటాం, పెరుగన్నం వేసుకున్నా ఉల్లిపాయలు వేసుకుంటాం, మంచి ఉంటుంది కదా. అలాగే ఎక్కువగా ఉండే పదార్థం ఏం పెట్టుకోవాలంటే మొలకలు పెట్టుకోవాలి. మొలకలు మీరు పెసలు పెట్టుకుంటారు, ఉలవలు పెట్టుకుంటారు, ఏ మొలకలు పెట్టుకుంటారో పెట్టుకోండి. నంచుకోవడానికి ఖర్జూరము, అరటిపళ్ళు ఏదో పెట్టుకోండి. చిన్న ముక్కలో చెప్పేశాడు. ఒక ముక్కలు అయిపోద్దండి. దానికి 72 క్లాసులు నిన్నా నేను పుస్తకాలు కూడా తెచ్చుకొని చదివాను నేను. అలాగే ప్రేమ కలిగి నడుచుకోండి అని నేను అన్నా, అయిపోయింది, వెళ్ళిపోతే అయిపోలా. దీనికి 24 భాగాలు ఉన్నాయి మొత్తం. ఇది ఊరికి నేను జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. కానీ ఇది పార్ట్ 1 అండి. దీనికి పాట కూడా అయిపోయింది. ప్రేమ కలిగి నడుచుకొనుడి, క్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకున్నవి, యేసు క్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకునేది. ఇది పల్లవండి, ఇంకా చరణాలు వస్తాయి. ఇది పార్ట్ 1 ప్రసాదాబ్జి సాంజయ్.